లోని ఒక ఊరికి దెయ్యం పట్టింది. 2 నెలల్లో 20 మందికి పైగా చనిపోవడంతో కారణం దెయ్యమేనని నిర్ధారణకొచ్చారు ఊరి పెద్దలు. చనిపోయిన వాళ్లంతా 30 నుంచి 50 ఏళ్ల వాళ్లే కావడంతో ఊరికి కీడు పట్టిందన్న వాదాన్ని పెద్దవాళ్లంతా నమ్ముతున్నారు. అంతేకాదు గ్రామ దేవతకు పూజ చేస్తే తప్ప ఈ కీడు పోదని భావిస్తున్నారు. ఇక వీళ్లకు ధైర్యం చెప్పడానికి ఉన్నతాధికారులు ఆ ఊరికి వెళ్లినా దాఖలాలు లేవు. మరణాలకు కారణాలు తెలియచెప్పిన వాళ్లు కరువయ్యారు. ఈ పరిస్థితిలో జంగాలపల్లి నుంచి 99 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ములుగు పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాలపల్లి చాలా ప్రశాంతమైన ఊరు. అలాంటి ఊళ్ళో కేవలం 2 నెలల్లోనే 20 మంది చనిపోయారు. ఊరు నుంచి ఆసుపత్రికి వెళ్లిన వాళ్లు శవాలుగా తిరిగి వస్తున్నారు. పైగా అందరూ విషజ్వరం బాధితులే. ఈ భయానికి కొంతమంది ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఊరికి దెయ్యం పట్టిందని, కీడు సోకిందని ప్రచారం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్రామ దేవతలకు బొడ్రాయికి పూజ చేయడం తప్ప మరో మార్గం లేదని ఊరి పెద్దలు నచ్చజెపుతున్నారు. కానీ అందరూ ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఎందుకు చనిపోయారో కారణం తెలుసుకోకుండా పిల్లల్ని కూడా భయపెడుతున్నారని, దెయ్యం భూతం అనే మాటలు పూర్తిగా అబద్ధమని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. భూతం అంటున్నారు. దెయ్యం భూతం చూసిన వాళ్ళు ఉన్నారా? ఒకటి, చనిపోయిన వాళ్ళ రిజల్ట్ ఏమన్నా ఉంటే వాళ్ళ యొక్క స్థితి భావోతులు కానీ ఏమైనా కిడ్నీలు సంబంధించినవి కానీ ఏమైనా ఉంటే రిపోర్ట్స్ పరంగా చూడాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏమైనా ఉంటే పొద్దున మేము కిరాణం పోవాలంటే కిరాణం మేము పోవడానికి దయ్యం ఉన్నాయట. కథం పొద్దున మేము ఎప్పుడైనా కిరాయి మీద పని నిమిత్తంలో వేరే ఊరికి పోతే మేము రాలేము, నైట్ రాలేము అంటే దయ్యం ఉన్నాయట, మేము బయటికి వెళ్ళడానికి ఎట్లా మీరు రావాలని ఈ భయభావంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్య స్థితులు బాగుంటే ఎవరైనా బయటపడతారు. ఇది వాళ్ళ రిపోర్ట్స్ చూడాలి. కానీ ఈ ఊరు పెద్దది, ఏ ఊర్లైనా చనిపోతారు, ఏ ఊర్లోనైనా ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబీకులు స్వయంగా చెబితే అసలు విషయం తెలుస్తుందని కూడా గ్రామస్తులు వాదిస్తున్నారు. చనిపోయిన వాళ్లకు ఎలాంటి వ్యాధులు లేవని, అకస్మాత్తుగా చనిపోయారని వాళ్లు చెబితే ఇదంతా దెయ్యం వల్లనేనని అనుమానించవచ్చునని అంటున్నారు. ఈ పుకార్ల కారణంగా ఫంక్షన్లకి పిలుపులు రావడం లేదని, ఊరికి పిలిచినా ఎవరూ రావడం లేదని చెబుతున్నారు. భూతం ఉన్నది అంటే దయ్యం భూతం ఎవరికి అవపడతాను సార్? యూత్ పిల్లలు 11-12 గంటల దాకా తిరుగుతారు. వాళ్ళకు అవపడింది వీళ్ళకి అవపడుతున్నారు సార్. మరి చనిపోయిన కుటుంబాలు ఎందుకు మాట్లాడతలేవు సార్? బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడని చెప్పుతాం. వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు రిపోర్ట్ తీసుకురండి. మా వాళ్ళు మంచిగా హెల్తీగా ఉన్నారు, ఈ దయ్యం భూతం కారణంగా చనిపోయారు అని చెప్పుకోనని చూద్దాం, అది మాట్లాడదాం. ఇది ఒక ఫంక్షన్ ఉంది సార్, ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేద్దామంటే మీ ఊళ్ళే దయ్యం భూతాలు తిరుగుతారు, మా పిల్లలు మీతో రాలేకపోతున్నాం అంటున్నారు. దెయ్యాలు భూతాలు అంటూ కొత్త వివాదాలు సృష్టించవద్దని స్థానికులు అంటున్నారు. మంత్రి సీతక్క లాంటి వాళ్లు ధైర్యం చెప్పాలి తప్ప అపోహలు కొనసాగించడం మంచిది కాదంటున్నారు. దయ్యాలు భూతాలు ఎలాంటివి లేవండి. మీరు చూసినట్టయితే మీరు చూపించండి అంతేగా, అంతే తప్ప ఎలాంటివి లేవు. గ్రామాల్లో దయ్యం భూతం ఎలాంటివి లేవు. సృష్టించకండి, ఇకపై మళ్ళా వేరే కొత్త రకంగా సృష్టించకండి, అంతే తప్ప మర్చిపోండి. ఇవ్వండి 20 మందికి పైగా చనిపోయిన స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి సీతక్క ఇప్పటి వరకు రాలేదని జంగాలపల్లి జనం ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఈ ఊరి వైపు కన్నెత్తి చూడటం లేదని చెబుతున్నారు. జ్వరాలకు కారణం ఏంటనే దానిపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని, అందుకే ఊరి విడిచి వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి రక్త నమూనాలు సేకరించి జ్వరాలకు కారణాలు నిర్ధారించకపోతే మూఢనమ్మకాలతో జంగాలపల్లి గ్రామం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.